అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా మన ఈ ఊరిలో దుప్పలపూడి గ్రామంలో మన గౌరవ శాసనసభ్యులు గారికి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల ప్రోగ్రాం లాంచింగ్ జరిగింది. ఈ వ్యాధి నివారణ టీకాల ప్రోగ్రాం ఈ రోజు నుంచి వచ్చే నెల 18వ తారీఖు వరకు జరుగుతుంది. దీంట్లో దాదాపు అన్ని పశువులకు కూడా ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. దీనికి సుమారుగా 20,000 రూపాయలు వర్త్ అయ్యే మందులను కూడా వారు డిఎల్డిఏ వారు మాకు ఉచితంగా సప్లై చేశారు. ఈ కార్యక్రమంలో మా మండపేట పశువుల పునరుత్పత్తి కేంద్రం వారు దాదాపు 20 మంది డాక్టర్లు ఇక్కడ పాల్గొని ఈ వివిధ పశువులకు వచ్చే వివిధ జబ్బులకి పరీక్షలు చేసి వాటికి కావాల్సిన నివారణకు కావాల్సిన మందులను కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఈ టీకాలో కొత్తగా ఏంటంటే అల్ట్రాసౌండ్ టెక్నాలజీ తోటి నెల రోజుల గర్భం ఉన్న నెల రోజుల నుంచి నెల 15 రోజులు ఉన్న గర్భాన్ని కూడా మనం, ఎందుకంటే చాలా గేదెలు ఎర్లీగా ఒక నెల 15 రోజుల వయసులో కూడా మళ్ళీ ఎదగ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ ఎదకు వచ్చినప్పుడు మనం తెలియకుండా ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం, వాటి వల్ల ఈసుకుపోతూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది నివారించడం కోసం ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీని ఉపయోగించి ఎర్లీ ప్రెగ్నెన్సీ ఉంటే వాడు కూడా కనుక్కోవడానికి అవకాశం దొరికింది. కాబట్టి అది కూడా ఈ ఊరిలో కొన్ని పశువులకి ఎగ్జామ్ చేసి వాటిలో ఏదన్నా ఒకవేళ గర్భం ఉంటే గర్భం ఉన్నట్టు, లేకపోతే వేరే జబ్బులు ఏమైనా ఉన్నాయనేవి కూడా నిర్ధారించేయడం జరుగుతుంది. అలాగే ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ అని ఒకటి కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే 100% కూడా పెయ్యదోడలే పడతాయి. జనరల్గా ఏంటంటే గతంలో మనము పశువులు ఉండంటే మగ పశువులు మనం వ్యవసాయ పనులకు ఉపయోగించుకునే వాళ్ళం, బండి తోలడానికి కానీ అలా వ్యవసాయానికి కానీ. కానీ ఇప్పుడు అవన్నీ పోయి మెకనైజ్డ్ అయిపోయి ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వాటి యొక్క ఉపయోగం లేదు. కాబట్టి అవి కూడా దాదాపు 3 నెలలు 4 నెలలు బతికి ఎక్కువ చచ్చిపోతూనే ఉంటాయి, ఎందుకంటే మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల. అందువల్ల అసలు ఆ ప్రాబ్లమే లేకుండా ఓన్లీ పెయ్యదోళ్ళు పుట్టేలాగా సెమ్మల్లో మార్పులు టెక్నాలజీని ఉపయోగించి ఓన్లీ ఫిమేల్ దోళ్ళు పుట్టేలాగా మనం చేయడం జరిగింది. దాన్ని గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం వీళ్ళు వాడుతూ ఉన్నాము. ఇప్పుడు అసలు 100% అన్ని గేదెలకు కూడా అదే సెమన్ చేయాలని చెప్పేసి మేము అందరు రైతు సోదరులందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే దానివల్ల రైతుకు కూడా ఒక 3 సంవత్సరాలు ఒక పశువుని మనం తయారు చేసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీనికి ఏమీ లేదు, పెద్ద ఖర్చు కూడా కాదు. దీనికి అసలు యాక్చువల్గా సెమన్ అయితే 1350 రూపాయలు అవుతుంది. దాంట్లో 850 రూపాయలు సబ్సిడీ పోను, 500 రూపాయలు రైతు కట్టుకుంటే సరిపోతుంది. రైతు ఒకవేళ ఏ కారణం చేతనైనా పశువు మరలా తిరగబోరలు వచ్చేస్తే రెండోసారి కూడా ఉచితంగా నేస్తారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే రేపు 1వ తారీఖు నుంచి పశు గణన కూడా జరుగుతుంది. దాదాపు 4 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది, డిసెంబర్ 31 వరకు కూడా. ఈ అందరూ కూడా ఈ పశువుగా మా యొక్క సిబ్బందికి సహకరించి వాళ్ళ దగ్గర ఉన్న ఈ పశువులకు సంబంధించిన వివరాలతో పాటు వ్యవసాయ పనిముట్లు ఉంటాయి, అవి కూడా ఏమేమి ఉన్నాయో కూడా వాళ్ళు తెలియజేయాలి. అది ఒక కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు 1వ తారీఖు నుంచి చిన్నపారుడు వ్యాధి అని గొర్రెలు మేకల్లో వస్తుంది. ఆ వ్యాధి రాకుండా టీకాలు రేపు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వేయటం జరుగుతుంది. అలాగే ఈ రోజు నుంచి ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది, బ్రూసెల్లా కంట్రోల్ అని. దాదాపు 7వ నెలలో గేదెలు చాలా పాడి గేదెలు ఈసుకుపోతూ ఉంటాయి సూడి మీద. అలాగే నివారించడం కోసం చిన్న దూడల్లోనే 4 నుంచి 8 నెలల వయసు ఉన్న పెయ్య దూడల్లోకి ఈ రోజున బ్రూసెల్లా వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా వచ్చే నెల 18వ తారీఖు, ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా 4 నుంచి 8 నెలల లోపు పెయ్యదోడలు ఉన్నట్టయితే వాటిని మా వాళ్ళు వచ్చి మీ మకాం దగ్గరికి వచ్చి వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే నెల 15వ తారీఖు నుంచి షీప్ డీవార్మింగ్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.